జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏప్రిల్ 1వ తేదీన విచారణకు రానుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు రానుంది. అలాగే జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. రెండు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం విచారణ చేయనుంది. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ విచారణ సంబంధించిన అప్డేట్. నరేష్, జగన్ సిబిఐ కేసులకు సంబంధించి ఎంపీ రఘురామ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. మొదటి పిటిషన్ సీఎం అక్రమాస్తులకు సంబంధించినటువంటి జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్. అదేవిధంగా రెండో పిటిషన్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లకు సంబంధించి సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల్లో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కూడా చెప్పాలని ప్రశ్నించింది. ఈ యొక్క కేసుల పిటిషన్ ఎందుకు విచారించకూడదు, రఘురామ వేసినటువంటి కేసుల బదిలీ పిటిషన్ ను అదేవిధంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఎందుకు విచారించకూడదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఇందులో ఉన్నటువంటి ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇందులో జగన్ తో సహా ఎంపీ విజయసాయిరెడ్డి, అరవిందో, హెటరో గ్రూప్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం శ్రీనివాస్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బిపి ఆచార్య, ఎద్దనపూడి విజయలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఇందులో రెస్పాండెంట్స్ గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నటువంటి ఈ అక్రమాస్తుల కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సిబిఐ నమోదు చేసినటువంటి 11 కేసులు ఇప్పటి వరకు కూడా 3041 సార్లు వాయిదాలు పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సిబిఐలో అసలు కనిపించట్లేదు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్ ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆ పిటిషన్ లో రఘురామ కోరారు. మరో పిటిషన్ ఏదైతే ఈ యొక్క బెయిల్ కు సంబంధించినటువంటి కేసులో కూడా పిటిషన్ లో కూడా అనేక విషయాలను ఆయన లేవనెత్తారు. ఈ అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉంటూ వస్తున్నారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను 2022 అక్టోబర్ 28న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే ఎంపీ రఘురామను అరెస్ట్ చేసి సిఐడి కస్టోడియల్ టార్చర్ కూడా చేసింది. జగన్ బెయిల్ రద్దుపై సరైన విధంగా సిబిఐ స్పందించలేదు. సిబిఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టు త్రోసిపుచ్చింది. సో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో రఘురామ కోరారు. సో ఈ రెండు పిటిషన్లు కలిపి సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.